హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. నవంబర్ 7న రాబోతున్న సమంత సిటాడెల్, కుబేర కోసం మరో అందం, ఇన్స్టా వేదికగా వేద ట్రైలర్ రిలీజ్, విరాజీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ అంటున్న వరుణ్ సందేశ్, చాణక్య మాస్టర్గా ప్రియదర్శి. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. నవంబర్ 7న రాబోతున్న సమంత సిటాడెల్, ఎలాంటి పాత్రలోనైనా తన సహజమైన నటనతో మెప్పించే అందాల తార సమంత త్వరలో సిటాడెల్ హనీ బన్నీతో తనలోని యాక్షన్ కోణాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది. ఆమె వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్న సిరీస్ ఇది. ఈ యాక్షన్ థ్రిల్లర్ను రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నవంబర్ 7న రాబోతున్నట్లు ప్రకటిస్తూ ఈ గూఢచారులపైనే అందరి దృష్టి అనే వ్యాఖ్యతో ఇన్స్టా వేదికగా టీజర్ని పంచుకుంది సిరీస్ బృందం. ఇందులో చేతిలో తుపాకీతో ప్రత్యర్థులపై దాడి చేస్తూ కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్తో అదరగొడుతున్న సమంత అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఈ సిరీస్ను అంగీకరించే చివరి క్షణం వరకు దీన్ని నేను చేయగలనా లేదా అనే సందేహం ఉండేది. నిజంగా ఇందులో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం శారీరకంగా చాలా కష్టపడవలసి వచ్చిందని చెప్పింది సమంత. కుబేర కోసం మరో అందం, ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం కుబేర. సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్రంలో మరో యువ కథానాయిక భాగమైనట్టు తెలిసింది. రాజరాజ చోర సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సునయన ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. అయితే ఇందులో ఆమె నాగ్ సరసన నటిస్తుందా లేక ధనుష్తో జోడీ కట్టనుందా అన్నది స్పష్టత ఇవ్వలేదు. ఆసక్తికర సోషల్ డ్రామా కథాంశంతో ముస్తాబవుతున్న ఈ సినిమాలో నాగార్జున ఈడీ అధికారిగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇన్స్టా వేదికగా వేద ట్రైలర్ రిలీజ్. ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను ధర్మరక్షణ కోసం వస్తా అంటూ వేద యాక్షన్ హంగామా మొదలైంది. బాలీవుడ్ సీనియర్ హీరో జాన్ అబ్రహం, శార్వరి వాఘ్ నటిస్తున్న చిత్రం ఇది. క్రూరమైన వ్యవస్థను సవాలు చేసే కథగా నమ్మిన ఓ వ్యక్తితో కలిసి దేశ రక్షణకే పోరాడేందుకు సిద్ధమైన ఓ యువతి చుట్టూ తిరిగే కథనంతో రానుంది ఈ చిత్రం. నిఖిల్ అడ్వాణి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని ఇన్స్టా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. న్యాయం, స్వేచ్ఛ కోసం అభిమన్యు వేద చివరి వరకు చేసే ఓ యుద్ధం అంటూ రాసుకొచ్చింది. నాకు ఏ రక్షకుడు అక్కర్లేదు, అరికాళ్లను కూడా ఆయుధంలా మార్చేసేవాడు కావాలంటూ శార్వరి, గొడవ పడటం రాదు నాకు, యుద్ధం చేయడమే వచ్చంటూ జాన్ అబ్రహం చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 15న విడుదల కానుంది. విరాజీ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ అంటున్న వరుణ్ సందేశ్. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు వరుణ్ సందేశ్ ఇప్పుడైనా విరాజీతో ఆలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. అంతర్లీనంగా ఓ మంచి సందేశం ఉంది. ఇందులో నేను యాండీ అనే పాత్రలో కనిపిస్తాను. సినిమా చూశాక ఆ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది.
ఈ చిత్ర విషయంలో నాకు సవాల్గా అనిపించింది నా పాత్ర లుక్కే. జుట్టుకు రంగేసుకొని ఒంటిపై పెద్ద టాటూ వేసుకొని యాండీగా మారడానికి రోజు 4 గంటలు పట్టేది. ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. అక్కడికి కొందరు కుర్రాళ్ళు వస్తారు, అలాగే యాండీ కూడా వస్తాడు. తనొచ్చాక వాళ్ళ జీవితాల్లో చాలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవేంటన్నదే ఆసక్తికరం. ఈ కథనం ఆద్యంతం ఊహకందని మలుపులతో ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. చాణక్య మాస్టర్గా ప్రియదర్శి. పిల్లలకు లెక్కలు చెప్పడానికి నీట్గా రెడీ అయి స్కూల్కి వెళ్ళారు లెక్కల మాస్టారు చాణక్య వర్మ. ఒక విద్యార్థి హాయిగా నిద్రపోతుంటే గుర్రున చూశారు మాస్టర్. మరో 2 బాలురు నేచురల్ కాల్ అంటూ చిటికెన వేలు చూపిస్తారు. ఇలా చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆ విద్యార్థులు లెక్కలు ఎలా తేల్చాలా అన్నట్లు ముఖం పెడతారు మాస్టారు. చాణక్యవర్మగా ప్రియదర్శి నటించిన చిత్రం 35 చిన్న కథ కాదు. గురువారం విడుదల చేసిన ఈ పాత్ర తాలూకా వీడియో గ్లింప్స్లో పైన చెప్పిన దృశ్యాలు కనిపించాయి. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్లో రూపొందిన చిత్రం 35 చిన్న కథ కాదు. నందకిషోర్ ఈమాని దర్శకత్వంలో రాణా దగ్గుబాటి, సృజన్ అరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.